గత 2023 సంవత్సరంలో ప్రారంభమైనటువంటి ఈ డాంబర్ రోడ్డు నేటి వరకు కూడా అసంపూర్తిగానే ఉన్నది. మేము దయచేసి పాలకులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఏదైతే పరిపాలన ఉన్నదో అధికారం ఉన్న పార్టీని కూడా గుర్తు చేస్తా ఉన్నాం. 2023 నవంబరు ఎన్నికలైనవి. అంతకుముందు ఈ బెజ్జెక్కి నుంచి కొండాపూర్ వరకు ఉండబడే రోడ్డును మంజూరై గత ప్రభుత్వం గత ఎమ్మెల్యే కూడా కసమై బాలకిషన్ గారు కూడా దాదాపు 3 కిలోమీటర్ల పూర్తి కూడా సంపూర్తిగా చేసి ఆనాటి బ్యాలెన్స్ వరకు ఈనాటి వరకు కూడా ఇదే బ్యాలెన్స్ కనబడతా ఉంది కంకర. దయచేసి మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, మీరు నిధులకు సంబంధించిన అంశం కోసం మేము కాంట్రాక్టర్ తరఫున వత్తాస వరకు కాదు, ఇటు పాలకులకు వత్తాస వరకు కాకుండా దయచేసి ఇక్కడ ఉండబడే పరిస్థితులు యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. కంకర స్కిడ్ అయ్యి కూడా టైర్ ఎదుటి వాళ్ళ కాళ్ళు కూడా దెబ్బలు తాకుతా ఉన్నాయి, మహిళలు కూడా ఉన్నారు. దయచేసి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, మీరు పాలకులు, మీకు అధికారం ఉన్నది, అతి త్వరలో మీరు సంబంధించిన ఈ నిధులు విడుదల చేసి కాంట్రాక్ట్ తో పూర్తిగా రోడ్డు సంపూర్తిగా చేయాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇదే కార్యక్రమాన్ని మీరు 15 రోజుల లోపల మీరు చెయ్యనట్టుంటే తగు చర్య కూడా మేము ముందుకు పోదలుచుకున్నాం. ఎందుకంటే మీకు ఇప్పుడు సూచన చేయదలుచుకున్నప్పుడు సూచన చేస్తా ఉన్నాం. చేయనప్పుడు పరిస్థితి ఏదైతే ఉంటుందో అప్పుడు మేము నిరసన ద్వారా ధర్నాలు కానీ షాపులు బంద్ చేసుడు కానీ మా మహిళా సంఘాల ద్వారా కూడా వాళ్ళని పోగు చేసి ఈ రోడ్డు మీద కూర్చుండి మీకు తప్పకుండా పని కాని ఎడలా అన్ని విధాలా మేము ఈ అభివృద్ధికి సహకారం చేస్తాం, అభివృద్ధి కానటువంటి వాడిని వ్యతిరేకం చేస్తామని చెప్పి 2023 నుంచి అప్పటి మాజీ ఎమ్మెల్యే గారు దీన్ని ప్రారంభోత్సవం చేసి మంజూరు చేసి దాదాపు బారాణవంతు డాంబర్ రోడ్ చేసినాడు. ఈ చారాణవంతు చేసడానికి ఇప్పటి పరిపాలకులకు 1.5 సంవత్సరం అయినా ఇప్పటికి వాళ్ళకి సోయలేదు. కాబట్టి కాంట్రాక్టర్ అడిగితే నిధులు లేవంటుండు. పాలకులు ఏం చేస్తున్నట్టు ఇక్కడ ఈ కంకర కనుక చూస్తే ఇందాక కానీ మహిళలకు కానీ వచ్చిపోయే పిల్లలకు కానీ బండ్లు స్కిడ్ అవుట్ కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. తప్పకుండా ఈ కంకర పోయకుండా మేము కిందకో మీదకో నడిపిస్తాం. ఈ కంకర పోసి మాకు పరిశాన్ చేసిండు. ఈ ఉన్నటువంటి చారణ రోడ్డును చేసడానికి ఈ ఏడాదిన్నర కాలం తీసుకుంటుంది. కావున ఈ చారణ మందం రోడ్డును 15 రోజుల పాటు కనుక చేయకుంటే మేము ముందుకెళ్ళి మండల హెడ్ క్వార్టర్లలో ధర్నాలు చేపట్టి బస్సులు బంద్ చేసి రాకపోకలు బంద్ చేసి తప్పకుండా మేము మండలి కాదు మళ్ళీ రాజీవ్ రహదారికి వెళ్ళైనా కానీ మేము ధర్నాలు చేపడతామని తెలియజేసుకుంటూ పాలకులు తప్పకుండా దీనిపై తగు చర్య తీసుకొని వారం లోపల పని మొదలు పెట్టాలని కోరుకుంటున్నాం.